ప్రభు అన్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ప్రయోజనకరమై బోధిస్తానన్న. కాబట్టి ఆ వాక్యమే, ఆది యందున్న వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్య నివసించి కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు ప్రయోజనకరమైన విషయాలు మనకు బోధించాడు. కాబట్టి నేను ప్రతిరోజు కూడా కొండ మీద ప్రసంగం ఒక్కసారైనా నేను ధ్యానం చేస్తాను, ప్రతిరోజు కూడా. ఎందుకంటే అది నాకు ప్రయోజనకరమైంది, నా ఆత్మకు క్షేమాన్ని కలుగజేస్తుంది. ఆయన వాక్యం ధ్యానించడం నాకు ప్రయోజనకరమైంది అని తెలిసింది. కాబట్టి తెలియనప్పుడు నేను కూడా సమయం వేస్ట్ చేశాను, మనుషులతో సమయం చాలా గడిపాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు కేవలం మనం అనుకున్నంత మంచోళ్ళు ఎవరు మనుషులు ఉండరు. కానీ దేవుడు మనం అనుకున్నంత మంచి వ్యక్తి కంటే ఇంకా ఎక్కువ మంచి దేవుడు. కానీ సమస్య ఏంటంటే మనం మంచి కానటువంటి మనుషులు నమ్ముతున్నాం, కానీ అత్యంత మంచి దేవుడైనటువంటి దేవునితో మనం సహవాసం చేయడం లేదు. కాబట్టి దేవుని మాట ప్రయోజనకరమైంది, దానిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగు. 19వ అధ్యాయం కీర్తనలు, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. 9వ వచనం నుంచి అది ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది ప్రయోజనకరమైంది, దీన్ని మనం ఆచరించాలి. వాక్యం చెప్పింది, నష్టమైతే కూడా దాన్ని మనం పాటించాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి.